ఎక్కడి నుంచి వస్తారు ఊరేగింపుగా మీరు? మాది దామెర విలేజ్. దామెర విలేజ్ నుండి 20 ఎడ్ల పళ్ళతోటి ర్యాలీగా వస్తున్నాం. కేసీఆర్ గారి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో జూబ్లీహిల్స్ సభకు భారీగా ఇంకా జనాలు వస్తున్నారు 3-4 వరకు. ఇప్పుడు మేము ముందు ఎడ్ల బండ్ల ర్యాలీగా వస్తున్నాము. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు అని జనాలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు దాన్ని మేము ఫాలో కావాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరూ ఇబ్బంది పడుతున్నారు, రైతులు గాని అన్ని రకాలుగా అందరు ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు గాని రైతు బీమా గాని అన్ని రకాలుగా రావటం లేదు రైతులకు. ఈ తెలంగాణకు నీళ్లు లేక రైతులు గోసపడుతున్నటువంటి సందర్భంలో, ఆత్మహత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రైతులకు కాళేశ్వరం లాంటి, మేడిగడ్డ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులను కట్టి తొండలు గుడ్లు పెట్టే భూములలో సిరులైన పంటలు పండించే విధంగా రైతులను ఆదుకున్నాడు. కాబట్టి ఈ రైతులందరం కలిసి దాదాపు 25 బండ్లతోనే కేసీఆర్ కు స్వాగతం చెప్పాలి. మాకు సాయం చేసిన నాయకునికి మా వంతుగా మేము మద్దతు ఇవ్వాలని చెప్పి ఇవాళ దామెర గ్రామం నుంచి మేమందరం వస్తున్నాం. అంటే మీరు పార్టీ తరఫున కాదు, ఓన్లీ రైతులకు మేలు చేసిన మాత్రమే వస్తున్నారు అభిమానంతో, అంతేనా? అవునవును. మాకు ఒకప్పుడు 1000 రూపాయలు మాత్రమే గిట్టుబాటు ధర ఉండేది క్వింటాల్కు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2200 రూపాయలకు గిట్టుబాటు ధర కల్పించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పుష్కలమైనటువంటి నీరు ఇచ్చిండు. కల్లాల కాడికి వచ్చి రైతుల దగ్గర నుంచి వెళ్ళే నేరుగా ధాన్యం తీసుకుపోయేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిండు. మరి అప్పుడు గతంలో ఉన్నట్టు ప్రభుత్వాలు ఇవన్నీ మాకు ఏం చేయలేదు. కాబట్టి రైతులకు మేలు చేసిండు, మాకు ఇన్సూరెన్స్ ఇచ్చిండు. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నాడు. ఒక రైతుకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చిండు. మరి మేము ఆయన రుణం తీసుకోవాలి కదా. అందుకోసమే మా ఇష్టంతోనే మా గ్రామం నుండి, దామెర గ్రామం నుండి 25 ఎడ్ల బండ్లతోని ఈ సభకు కేసీఆర్ గారికి స్వాగతం చెప్పాలని మా వంతు సహాయంగా మేమందరం ఇక్కడికి వచ్చాం. దాదాపు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బయటకు రాలేదు. దాదాపు ఏదైతే ప్రభుత్వం అయినప్పటి నుంచి దాదాపు ఇంటి దగ్గరనే ఉన్నారు, ఫామ్ హౌస్ లో ఉన్నారు. ప్రజల గురించి అసలు ఏం నడుస్తా ఉందని గ్రహిస్తూ దానికి సంబంధించి తెలుసుకుంటూ అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దానికి సంబంధించి ప్రశ్నిస్తూ వస్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి యావత్ తెలంగాణ ఎదురు చూస్తుందని అనుకోవచ్చు. నిజంగానే ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు అవుతుంది. రైతులకు ఈ పసలకు నీళ్లు ఇవ్వలేదు. కరెంటు కూడా కట్ చేస్తా ఉన్నాడు. 8 గంటలు 7 గంటలు మాత్రమే కరెంట్ వస్తుంది. మరి మా రైతుల కోసం ఏం ఆలోచన చేస్తుండో. మాకు ఈ ఆగస్టులో రెన్యువల్ చేయాల్సిన రైతు బీమా ఇంతవరకు రెన్యువలే చేయలేదు. ఇప్పుడు చనిపోయే రైతులకు ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం లేదు. మరి మా రైతుల కోసం ఏం మాట్లాడతాడా అని మేము ఎదురు చూస్తున్నాం. మా కోసం ఆలోచించి మా కోసం ఏదో ఒక భరోసా ఇస్తాడని మేము నమ్ముతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ ఏకకాలంలో చేసేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ చెప్తా ఉంది. కానీ ఎంత మందికి అయిందండి రుణమాఫీ? ఎంత మందికి అయింది? 2 లక్షల రూపాయలు ఉన్న రైతులు ఎంత మంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. మొన్న రైతు భరోసా అని ఇచ్చిండు, 3 ఎకరాల వరకే ఇచ్చిండు. అది కూడా ఆపుకుంటా తాపకింద ఇచ్చిండు. రైతులకు ఆయన చేసిన మేలు ఏం లేదు. ఏకకాలంలో రుణమాఫీ అనేది కేసీఆర్ కూడా చేసిండు. అప్పుడు ఆయన 1,00,000 రూపాయల వరకు చేసిండు, విడతల వరకు మొత్తం చేసిండు. ఈయన వచ్చిన తర్వాత కేవలం కొద్ది మందికి మాత్రమే చేసిండు. ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారు. ఇంకా ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్ అయిపోయినాక రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పు రాబోతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమే అనుకోవచ్చు దీనికి సంబంధించి? మార్పు కాదండి, 100% మార్పు వస్తుంది. ప్రజలలో చైతన్యం వచ్చింది. ప్రజలు అసలు ఎందుకు కాంగ్రెస్ ఓటేసినాం? మేము అనవసరంగా ఓటేసి ఆశపడి మమ్మల్ని ఆశలు పెట్టించి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసి ఇవాళ వాళ్ళ గద్దెల మీద కూకున్నారు. ఆడోళ్లకు 2,500 రూపాయలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. రైతు బీమా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. కనీసం 10 ఎకరాలకు కావాలని చెప్పి జిల్లాల వారిగా వాళ్ళు మీటింగ్లు పెడితే 10 ఎకరాల వరకు రైతులకు ఇవ్వచ్చు అని అందరూ అక్కడ ఎజెండా రాసుకున్నారు. కానీ అది 3 ఎకరాలకే పరిమితం చేసినారు. అంటే అది రైతులను మోసం చేసినట్టే కదండి. రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే 90% బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే గెలుస్తారు, ఇది పక్క. అంటే మీరేమో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ పెడితే గెలుస్తారు మీరు చెప్తాను. కానీ కాంగ్రెస్ ఏం చెప్తా అంటే అసలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయి ఇట్లాంటి ఎన్ని మీటింగ్లు పెట్టినా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు, ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా మేమే అధికారంలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. మరి వాళ్ళు 10 సంవత్సరాలు రికా ఉండి లాస్ట్ 10 రోజుల ముందు అబద్ధపు హామీలు 420 అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల పాపం పల్లెటూరు ప్రజలు నమ్మిండ్రండి. సిటీలో మీరు చూడండి, ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాలేదు. కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఐటీ డెవలప్ చేసి యూత్ కు
యూత్ కు మొత్తం ఒక ఇండస్ట్రియల్ అంటే సౌకర్యాన్ని కల్పించిండు, ఉద్యోగ సౌకర్యాలు కల్పించిండు. పల్లెటూర్లలో పాపం ఏంటంటే వాళ్ళ కష్టజీవులు కాబట్టి మాకు 4,000 వస్తే బతుకుతాం, 2,500 వస్తే బతుకుతాం, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానన్నాడు, నమ్మిండ్రు. కానీ వాళ్ళందరినీ నట్టేట ముంచిండ్రు. 10 సంవత్సరాలు పాపం వాళ్ళు అరిగోస పడ్డారు. ఒకసారి అవకాశం ఇద్దామని నమ్మి ఓటేస్తే 13 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని నమ్మరిగా, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదండి, ఇది పక్కా.